ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడ ప్రవీణ్ ఎవరు? నేనే. లోపలికి వెళ్ళండి. చెప్పండి సార్. ఇంటర్వ్యూకి వచ్చాను. వెయిట్ చేయండి సార్, పిలుస్తాను. బావ నేను పనిచేస్తున్న ఆఫీస్కి ఇంటర్వ్యూకి రావడం ఎంత విచిత్రం. వెళ్ళి మాట్లాడతాను. నన్ను చూస్తే మూడ్ ఆఫ్ అవుతాడు. ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేయడం. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ రమ్మంటున్నారు. యా. హాయ్ సార్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు చక్రవర్తి గారి కంపెనీలో వర్క్ చేశారా మీరు? ఎస్ సార్. మీ నెగ్లిజెన్స్ వల్ల 100 crores లాస్ వచ్చిందంట కదా? నో సార్, అదొక మిస్కమ్యూనికేషన్ అని మీరు చెప్పుకుంటున్నారు. అలా ఎందుకు చెప్పుకుంటాను సార్? మార్కెట్లో మీ గురించి బాగా స్ప్రెడ్ అయిపోయింది. అందరూ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సో వీఆర్ వెరీ సారీ. మిమ్మల్ని జాబ్లోకి తీసుకోలేం. యూ కెన్ లీవ్ నౌ. సార్, ఏంటవని? ఇప్పుడు మీరు శ్రీకర్ అనే అతన్ని రిజెక్ట్ చేసి పంపించేయడం నేను చూశాను, అంతా విన్నాను. అతనికి మనం ఒక ఛాన్స్ ఇస్తే తన నిజాయితీ ఏంటని ప్రూవ్ చేసుకుంటాడు కదా. ఆ కంపెనీలో ఏం జరిగిందో మనకి తెలీదు. సో మనం ఒక నిర్ణయానికి రాకూడదు. అతని క్యాలిబర్ ఏంటో మనం చూద్దాం. ఓకే అవని, బాయ్. సార్, బయట శ్రీకర్ అని ఉంటాడు. ఇంతకు ముందు ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, అవును సార్. తను. వెంటనే పిలువు. ఓకే సార్. వెళ్ళు. ఎలాగైనా బావకి జాబ్ వచ్చేలా చేయాలి. సార్ 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 సార్, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. అవని పనిచేస్తుంది ఈ కంపెనీలోనేనా? ఈ విషయం ముందే తెలుసుంటే ఇక్కడ అడుగు పెట్టేవాడే కాదు. ఎందుకు పిలిచారు సార్? మీ గురించి తప్పుగా అనుకున్నాం. మా దగ్గర ఈ మధ్యనే జాయిన్ అయిన అవని గారు మీ గురించి ఆలోచించమని చెప్పారు. షీఈ్ వెరీ టాలెంటెడ్. అవని చెప్పినందుకు మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని మా టీం అనుకుంది. సో మేము మీకు జాబ్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యాం. శ్రీకర్ గారు, మీ ప్రీవియస్ కంపెనీలో జరిగిన దాని గురించి వదిలేయండి. ఇక్కడ న్యూ జర్నీ స్టార్ట్ చేయండి. మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. శాలరీ బాగుంటుంది, ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ని బట్టి షార్ట్ పీరియడ్లో ప్రమోషన్స్ ఉంటాయి. శ్రీకర్ గారు, మీకు ఓకే అంటే అపాయింట్మెంట్ లెటర్ రెడీ అవుతుంది. యాజ్ యూ విష్. నాకు ఈ జాబ్ అవసరం లేదు. వాట్? నో థ్యాంక్ యూ. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు, నువ్వు చెప్పావు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాం. మనిషికి యాటిట్యూడ్ ఎక్కువలా ఉంది. అతన్ని ఎంకరేజ్ చేయడం మనకే నష్టం అవుని. బావా 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 ఆగు.
ఎందుకు అవకాశాన్ని కాలదనుకుంటున్నావు? ఆఫర్ని యాక్సెప్ట్ చేయకుండా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? ఇప్పటికే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నావు కదా. ఇబ్బంది అంటే నేనేమైనా రెంట్లు కట్టుకోలేకపోతున్నానా? తినడానికి తిండి లేక అడుక్కుంటున్నానా? ఎందుకలా అంటున్నావు? ఇబ్బంది అంటే దాని అర్థం ఏంటి? అపార్థం చేసుకోకు. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ, దేశంలో ఇదొక్కటేనా? ఇంకా లేవా? ఒకరి రికమెండేషన్లు, ఒకరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. ఏదో మాట సహాయంగా. అవసరం లేదు. నువ్వు నన్ను రికమెండ్ చేసేదేంటి? నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నా ఎక్స్పీరియన్స్ ఎంత? నీ సీనియారిటీ ఎంత, నా సీనియారిటీ ఎంత? నీ సిన్సియారిటీ ఏంటి, నా సిన్సియారిటీ ఏంటి? అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ టు రికమెండ్ మీ? జస్ట్ గెట్ లాస్ట్. నా ప్రొఫైల్ చూసి వాళ్ళు జాబ్ ఇవ్వాలి, నా ప్రతిభని చూసి ఇవ్వాలి. నువ్వు చెప్తే ఇచ్చేదేంటి? అందుకే రిజెక్ట్ చేశాను. ఈ కంపెనీలో జాయిన్ అయితే రోజు నిన్ను చూడాలి, అది నా వల్ల కాదు. మర్చిపోదాం అనుకున్న గాయాలను నాకు నేనుగా రేపుకున్నట్టు అవుతుంది. నిన్ను చూసిన ప్రతిసారి నీ వల్లే నాకు జాబ్ వచ్చిందని గిల్టీగా ఫీల్ కావాలి. నా వల్లే నీకు జాబ్ వచ్చిందని నువ్వు ప్రతిసారి అంటూ ఉంటావు. అలా ఎందుకంటాను? అందరితో చెప్పుకుంటావు, అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇక్కడ జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా మీద కోపంతో జాబ్ని వద్దనుకుంటున్నా, మంచి అవకాశాన్ని వదులుకుంటున్నా. మళ్ళీ నువ్వు ఏదో ఒక రోజున ఈ కంపెనీకే రావాల్సిన అవసరం వస్తుంది. నెవర్. అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకు బావా. మళ్ళీ నీ ముందు జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే అసలు నేను జాబే చేయను. నువ్వు నా మీద సినిమాటిక్ రివెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అటువంటివి జరగవు, కలలు కనకు. బావా, తాళపత్రాలలో అమ్మకు ప్రాణగంట ముందని రాసుంది. గ్రంథాలైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పవు. అక్షరం తేడా లేకుండా అందులో ఉన్నట్టుగానే జరుగుతుంది. ఆ గ్రంథాలు భవిష్యవాణి లాంటివి. ఎందుకైనా మంచిది అని అమ్మతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. అమ్మ జాగ్రత్తగా ఉంటుందో లేదో.